మామూలుగా సర్వీస్లో ఉన్న సమయంలో ఎన్నో చూసుంటారు. ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఏ విధంగా ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి, దీనికి సంబంధించి ఎంక్వైరీలు ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే దీనికి ఖచ్చితంగా కంప్లీట్గా నిర్మూలించడం సాధ్యం కాదా? ఇది ఏ ప్రభుత్వాలు వచ్చినా అంటే ఇక్కడే కాదు, ఏ రాష్ట్రాల్లో కూడా కంప్లీట్గా నిర్మూలించడం అయితే సాధ్యమయ్యే పనిలా కనిపించట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎక్కడో చోట మళ్ళీ డ్రగ్స్ అనేది ఇది కనిపిస్తూ వస్తూ ఉంది. ఏంటి సార్, ఏం చెప్తారు దీనికి సంబంధించి? సార్, ఈ డ్రగ్స్ కంట్రోల్ చేయడం అనేది, సంపూర్ణంగా కంట్రోల్ చేయడం అనేది చాలా ఈజీ. కానీ మనకు ఆత్మలో ఉండాలి మనం కంట్రోల్ చేయాలనేది. టూ పార్టీస్ ఓన్లీ, పాలిటీషియన్స్ అండ్ పోలీస్. పబ్లిక్ కావాల్సిన పని లేదు. మీరు ఇప్పుడు యాపిల్ పెట్టారనుకోండి, యాపిల్ తింటాను. మీరు ఏదైనా జ్యూస్ పెట్టారనుకోండి, జ్యూస్ తాతాను. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది పబ్లిక్. అది ఇంకోటి ఏమంటే, ఇప్పుడు నేను చెప్తాను నేను డ్రగ్ కన్జ్యూమ్ చేయను ఈరోజు 31st అని నేను చెప్పడం కాదు, పాటించాలి అందరూ. కొంత 5% సార్ ఈ మేజర్ డ్రగ్స్ ఉన్నాయి, కొకైన్, నార్కోటిక్స్ ఇవన్నీ అంటారే, తెలియని ప్రజలకు కూడా కొద్దిమంది తెలిసిపోతుంది. బికాజ్ ఆఫ్ ది కన్జంప్షన్ బై ది హై ప్రొఫైల్ లీడర్స్ అనుకోండి, హై ప్రొఫైల్ పాలిటీషియన్స్ అనుకోండి, హై ప్రొఫైల్ సినిమా యాక్టర్స్ అనుకోండి, ఎవరైనా అనుకోండి. ఇప్పుడు వెరీ ప్రాంక్, ఇప్పుడు మన ఫ్రెండ్ చెప్పాడు, గోవా నుంచి వస్తున్నాయి, బాంబే నుండి వస్తున్నాయి, పూనా నుండి వస్తున్నాయి. మనది అంతర్జాతీయ నగరం హైదరాబాద్. మీరు అన్నట్లు నైజీరియన్స్ ఉన్నారు, అన్ని కంట్రీస్ ఉన్నారు ఇక్కడ. వీ షుడ్ అసెస్ వాట్ ఈస్ ది వే దే ఆర్ గెటింగ్, దట్ ద పోలీస్ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. బట్ దే షుడ్ బి గివన్ ఫుల్ పవర్స్. ఫుల్ పవర్స్ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం ఫుల్ పనిష్మెంట్. 10 నుంచి 20 సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఉంది. ఎవరికైనా మన చరిత్రలో పనిష్మెంట్ పడిందా? పనిష్మెంట్ పడింటే లిస్ట్లో ఇవ్వండి, మీరు మీడియాలో పెట్టండి, పేపర్లో ఇవ్వండి. పలానా ఇట్లా వాసు, పలానా ఇట్లా ఒలి, పలానా ఇట్లా దత్తాత్రేయ గారు ఇట్లా మన డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడంతో 30th ఇట్లా 31st ఇచ్చేసారు, ఫస్ట్ ఇచ్చేసినారని 1 వీక్ కాదు ఇది. ఇట్ షుడ్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్. సార్, ఇప్పుడు పెడ్లర్లు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు పట్టుబడుతున్నారు, వాళ్ళను ఎంక్వైరీ కావచ్చు, రిమాండ్కి తీసుకుంటున్నారు, ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఆ తర్వాత కేసు నీరు గారిపోతుంది. ఎందుకు అంటే వాళ్ళ పైన ఎవరో సెలబ్రిటీలు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళు ఉండడమేనా కారణం? అంతే, వాళ్ళ వల్లనే వీళ్ళు బయటకు రావడం, ఆ కేసు నీరు గారిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఏమంటారు, ఇప్పుడు మేము తాగినాము, నెక్స్ట్ టైం మా సార్ ఉన్నాడులే, మా వాసు ఉన్నాడులే, మా మంత్రి ఉన్నాడులే అనుకుని దే విల్ నెవర్ గివ్ దిస్. దట్ ఈజ్ వై వాళ్ళకి, ఎందుకంటే ఆత్మశుద్ధి ఉండాలి ఫస్ట్. దీనివల్ల చాలా డిసడ్వాంటేజ్ ఉన్నామని అందరికీ తెలుసు. అదే ఇప్పుడు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంట. ప్రతి సిగరెట్ ప్యాక్ పైన రాసింటాడు, ప్రతి ఒక్కరు సిగరెట్ తాగుతాడు. అట్లా అయిపోయింది డ్రగ్స్ కూడా. ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి పొగ నుంచి ఈ దీనికి వచ్చేసారు. కొకైన్ కానీ, ఇట్లా బ్రౌన్ షుగర్ కానీ, స్ట్రిప్స్ కూడా వస్తున్నాయి ఈజీ ఊరికే. దట్ ఈస్ చాక్లెట్లలో దట్ మే బి లిక్విడ్ చేసి సరఫరా చేస్తున్నారు, లిక్విడ్ లాగా. అవునండి, ఇప్పుడు నేషనల్ హైవే 5 ఉంది. ఎవ్రీ డే గంజాయి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూనే ఉంది. యూ టేక్ విశాఖపట్నం, యూ టేక్ నెల్లూరు, యూ టేక్ ఇన్ ఆంధ్ర అని చెప్పేది. అది నోన్ బై ఎవ్రీ వన్. దట్ షుడ్ బి కంట్రోల్డ్.